మాట చెప్పుకోవాలి కానీ ఈ విషయంలో భూమినే మెచ్చుకోవాలి వదినా. ఏ విషయంలో? నక్షత్ర రక్తం తుడిచిన దూదిని ఇలా ఇంట్లో పడేస్తుందా? కానీ భూమి ఏం చేసిందో తెలుసా? తన చేతికి అంటుకున్న రక్తాన్ని కాటన్తో తుడిచి దాన్ని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయటికి తీసుకెళ్ళింది. ఆడపిల్లంటే అలా ఉండాలి. ఏంటి? ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకెళ్ళిందా? అవునదినా, చాలా జాగ్రత్తగా నీట్గా పట్టుకెళ్ళింది. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు వదినా? నొప్పేమైనా? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. సరే వదినా, ఏమైనా సాయం కావాలంటే నన్ను పిలవండి. జాగ్రత్తగా చూసుకో. మనం ఏం జరగకూడదు అనుకున్నావు, అదే జరిగింది. అది నన్ను అభినందించలేదే. నా రక్తం కోసమే నా చేయి పట్టుకుంది. అంటే ఏంటి మమ్మీ? రక్తంతో లెటర్ రాయడం ఏంటే కర్మ? నా ప్రేమని ప్రూవ్ చేస్తున్నట్టు నన్ను ఎమోషనల్ చేసింది. కానీ దాని అసలు టార్గెట్ బ్లడ్ శాంపిల్. అమ్మో, అంటే డిఎన్ఏ టెస్ట్ కోసమా? అవును. తల నుంచి కాలి గోటి వరకు జాగ్రత్త పడుతున్నానని అనుకున్నాను. కానీ అది నేరుగా నా రక్తాన్ని పట్టుకెళ్ళింది. మరిప్పుడు ఏం చేద్దాం మమ్మీ? ఏం చేసైనా సరే ఆ శాంపిల్ ని పోలీసుల దాకా చేరనివ్వకూడదు. ఆ భూమి ఇంత తెలివిగా ప్లాన్ చేస్తుందని అస్సలు ఊహించలేదు మమ్మీ. తెలివైన శత్రువులు ఎదురుగా నిలబడి కొట్టరు నక్షత్ర. మన నీడలోనే నిలబడి మన ప్రాణం తీసేస్తారు. ఇప్పటి వరకు అది నన్ను అనుమానించింది, కానీ ఇప్పుడు అది నా చాప్టర్ క్లోజ్ చేయడానికి రెడీ అయింది. మమ్మీ, నాకెందుకు భయంగా ఉంది మమ్మీ. భయపడాల్సింది మనం కాదు, ఆ భూమి. డిఎన్ఏ రిపోర్ట్ బయటకొస్తే నా జీవితం నాశనం అవుతుంది. భయపెట్టినంత మాత్రాన పులి పారిపోదు, వెంటాడి వేటాడి చంపుతుంది. ఆ శాంపిల్ పోలీసులకి దొరకకూడదు. భూమి, ఎక్కడున్నావే?